ఒక కప్పు 300 గ్రాముల బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి బియ్యంకి సరిపడా ఉప్పు 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని అన్నం ఇలాగా పొడిగా ఉడికించుకొని తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు పుదీనా కట్ట తీసుకుని ఆకులు ఒలిచి కడిగి జారులోకి తీసుకోండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి, మీరు మిరపకాయలు ఎక్కువ కారంగా ఉన్నవి తీసుకుంటే కొన్ని తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇంకా చిన్న గ్లాస్తో నీళ్లు వేసుకుని ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని నూనె వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, సన్నగా పొడవుగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకుని వేయించుకోండి. కొంచెం జీడిపప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ ఉల్లిపాయలని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. అలాగే చేసి పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ వేసుకుని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, ఈ పుదీనా పేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోండి. తర్వాత కొన్ని పుదీనా ఆకులు, ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకుని ఇదంతా కలిసేలాగా కలుపుకుంటే పుదీనా రైస్ రెడీ.